చందుర్తి మండల కేంద్రంలోని పశువుల దవాఖానాలో వైద్యులు లేక పశువులకు సరైన చికిత్స అందడం లేదని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడుస్తున్నా పశు వైద్యుని ప్రభుత్వం నియమించడం లేదని అన్నదాతలు వాపోయారు. దీనిపై ఐఎన్టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. మూగజీవులకు ఏదైనా జరగరానిది జరిగితే చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదన్నారు. పశువులను తోలుకొని దవాఖానకు పోతే అక్కడ అటెండర్ తప్ప ఎవరు ఉండరని, తప్పని పరిస్థితుల్లో అటెండర్ తో పశువులకు చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పశువులకు రోగాలు ఎక్కువగా వస్తాయని, వైద్యుడు లేకపోతే పశువులకు చికిత్స చేసేది ఎవరు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఒక్క విఏ ఆరోగ్య సమస్యలతో సెలవులో ఉందని, వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులతో పశువులకు వైద్యం చేయించాల్సి వస్తుందని వారు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. వెంటనే పశు వైద్యాధికారిని నియమించాలి. ఏడాది గడుస్తున్న మండల కేంద్రంలో ప్రభుత్వం పశు వైద్యాధికారిని నియమించలేదు. వర్షాకాలం నేపథ్యంలో పశువులకు అనేక వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఒక విఏ ఆరోగ్య సమస్యలతో సెలవులో ఉండగా అటెండర్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. పశు వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులతో వైద్యం చేయాల్సి వస్తుంది. వారు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పశు వైద్యాధికారిని నియమించాలన్నారు. చందుర్తి మండల గ్రామ ప్రజలకు నమస్కారములు. చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో పశు వైద్యశాల కలిగి ఉన్నది మరియు డాక్టర్ నితిన్ బదిలీ తర్వాత బోయినపల్లికి సంబంధించిన డాక్టర్కు ఛార్జ్ ఇవ్వడం జరిగింది, ఇన్ఛార్జి. మరి ఇక్కడ కేవలం ప్రస్తుతానికి అటెండర్ ఉన్నారు. మరి ఇక్కడ మేకలు, గొర్రెలు, మరి పశువులు చాలా ఉన్నాయి. ఇక్కడ బర్రెలు కానీ, వారికి రోగాలు వస్తే ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలి? కనీసం డాక్టర్ను ప్రభుత్వం తక్షణం ఇవ్వాలి. కాకుండా సంవత్సరం అవుతుంది ఇన్ఛార్జి పాలన, ఇన్ఛార్జి డాక్టర్తో కొనసాగుతుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే ఇక్కడికి చందుర్తికి హెడ్ క్వార్టర్కు పశు వైద్యాధికారిని నియమించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉండే. వర్షాకాలం ఇప్పుడు గొర్రెలకు రోగాలు వస్తాయి, సీజన్ వ్యాధి. ఇప్పుడు బర్రెలు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు హాస్పిటల్ చుట్టూ తెలియని వాళ్ళ దగ్గరికి పోయి అధికంగా డబ్బులు పెట్టి నష్టపోకుంటూ వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రైతుల బాధను దృష్టిలో పెట్టుకొని, అటు ఇక్కడ గొర్రెల కాపరులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రభుత్వం వైద్యాధికారి నియమించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ డాక్టర్ నియమించకపోతే మేమందరం రైతులం రోడ్డు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే డాక్టర్ నియమించాలి. జై జైన్.